హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం అజ్యూర్ మషిన్ లెర్నింగ్ టాపిక్ గురించి చూద్దాం. సో మషిన్ లెర్నింగ్ మోడల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది యూస్ చేస్తాము. సో ఈ క్లాస్లో ఫస్ట్ మనము వాట్ ఈజ్ మషిన్ లెర్నింగ్ అనేది చూద్దాం. సో మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అని చెప్పి మనకి అర్థమవుతే అజ్యూర్ అనేది మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ వాట్ ఈజ్ మషిన్ లెర్నింగ్ అంటే ఒక మషిన్కి ట్రైన్ చేయడం అన్నమాట. మషిన్కి కొంత డేటాని ఇచ్చామనుకోండి, ఆ డేటాని అనలైజ్ చేసుకుని అర్థం చేసుకొని ఒక వాల్యుబుల్ అవుట్పుట్ని చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎలా అయితే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకుని నేర్చుకుంటాం. లైక్ పుట్టగానే మనకి తెలియదు కదా వాట్ ఆర్ ది షేప్స్, వాట్ ఆర్ ది కలర్స్ అని చెప్పి తెలీదు. మెల్లిమెల్లిగా ఇవన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి కదా టైం గడుస్తున్న కొద్దీ. సో ఇక్కడ కూడా మషిన్కి మనం వాల్యుబుల్ డేటాని ప్రొవైడ్ చేస్తామన్నమాట ఇన్పుట్గా. సో ఆ డేటాతో మనము మషిన్కి ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ట్రైన్ చేస్తే మషిన్ ఆ డేటాని అనలైజ్ చేసుకొని ప్యాటర్న్స్ని బిల్డ్ చేసుకొని అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మషిన్ లెర్నింగ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ మషిన్ లెర్నింగ్ అంటే machine learning ML is a branch of artificial intelligence AI and computer science that focuses on the using data and algorithms to enable AI to imitate the way that humans learn, gradually improving its accuracy అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి డెఫినేషన్. నెక్స్ట్, మషిన్ లెర్నింగ్లో మనకి 2 ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఫస్ట్ వాట్ ఈజ్ అ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే చూద్దాం. సో మనం మషిన్కి డేటాని ఇచ్చి టీచ్ చేయాల్సి ఉంటుంది సంథింగ్ అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేయడానికి. సో ఇలాంటి కేసులో మనకి యాక్చువల్లీ ఫైనల్ అవుట్కమ్ అనేది తెలుస్తుంది. అంటే మనకి అవుట్పుట్ అనేది ముందే తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ మన లేబుల్డ్ డేటా అనేది ఉంటుంది, లేబుల్డ్ ట్రైనింగ్ డేటా సెట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, యూజెస్ లేబుల్డ్ ట్రైనింగ్ డేటా టు టీచ్ ఎ మోడల్ ఏ స్పెసిఫిక్ గోల్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్స్ హ్యావ్ ఎ బేస్ లైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ది కరెక్ట్ అవుట్పుట్ వాల్యూస్ షుడ్ బీ. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనము మషిన్కి ట్రైన్ చేయాల్సి ఉంటుంది, అంటే టీచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఏంటి అంటే ఇది లేబుల్డ్ డేటా, మనకి ఫైనల్ అవుట్కమ్ అనేది ముందే మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే మనకి ఇన్పుట్ తెలుసు, అవుట్పుట్ తెలుసు. సో అందుకే ఇక్కడ మనకి లేబుల్డ్ డేటా అని అంటున్నాం. బట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే మనకి ఇక్కడ అన్లేబుల్డ్ డేటా అనేది ఉంటుంది. అంటే మనకి అవుట్పుట్ అనేది మనకి తెలియదు అన్నమాట. వి డోంట్ నో ది టార్గెట్ అనేది మనకి తెలియదు. సో ఇక్కడ చూడండి డెఫినేషన్. Unsupervised learning అంటే uses unlabeled data to learn the structure of the data without being given any explicit instructions. Unsupervised learning is used to discover patterns, group similar instances or detect anomalies అని చెప్తున్నాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద 2 different classifications అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్, సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి అని చెప్పి అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక డేటా సెట్ ఉంది. సో ఇక్కడ సర్టెన్ వాల్యూస్ ఉన్నాయి మనకి. లైక్ ఏంటి, కొన్ని డర్క్స్ ఉన్నాయి, కొన్ని నాటెడ్ డర్క్స్ ఉన్నాయి కదా. సో ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ చేసి మనం ట్రైన్ చేస్తున్నాం మోడల్ని. ఓకేనా? ట్రైన్ చేసిన తర్వాత ఒక న్యూ ఇన్పుట్ని మనం పాస్ చేస్తే మోడల్ అనేది దాన్ని ప్రిడిక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది డక్ అవునా కాదా అని చెప్పి ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటి, మనకి లేబుల్డ్ డేటా, మనకి ఆల్రెడీ అవుట్కమ్ అనేది తెలుసు. అంటే ఒకవేళ ఇది డక్ అని ఉంటే మనకి ఈజ్ ఏ డక్ అని చెప్తుంది, ఒకవేళ కాదు అంటే ఈజ్ ఏ నాట్ డక్ అని చెప్తుంది కదా. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, సో మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. మనకి సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ 2 different క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా. సో దీనిలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనేవి ఉంటాయి. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి రిగ్రెషన్, క్లాసిఫికేషన్కి సంబంధించిన ఆల్గరిథమ్స్ ఉంటాయి. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి క్లస్టరింగ్, అసోసియేషన్కి సంబంధించిన ఆల్గరిథమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్. ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మషిన్ లెర్నింగ్ గురించి మీరు డీటెయిల్గా
తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మెషిన్ లెర్నింగ్ కంటెంట్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో వన్స్ చూడండి అక్కడ వెళ్ళి. నెక్స్ట్ సో మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్, ఎంఎల్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అని మనకి అర్థమవుతే మనకి అజూర్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి అర్థమవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనకి డేటా అనేది కావాలి. డేటా లేకపోతే మనం ఎలాంటి ప్రిడిక్షన్స్ని చేయలేము, మషిన్కి ట్రైన్ చేయలేము కదా. సో ఫస్ట్ మనకి డేటా అనేది ఉండాలి. వీ హ్యావ్ ఏ డేటా. సో ఇక్కడ రా డేటా అనేది ఉంది ఫస్ట్. సో రా డేటా అంటే ఏంటి అంటే అన్స్ట్రక్చర్డ్ డేటా, అంటే అంత క్లీన్గా ఉండని డేటా. సో దీన్ని ఫస్ట్ మనం ప్రీ ప్రాసెసింగ్ చేయాలన్నమాట. అంటే అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంది కదా, దీన్ని స్ట్రక్చర్డ్ మేనర్లోకి క్లీన్ చేయాలి. ఓకేనా. సో ప్రీ ప్రాసెసింగ్ అంటే అది. సో క్లీన్ చేసిన తర్వాత మనకి డేటా అనేది ప్రిపేర్డ్గా ఉంటుంది. సో వన్స్ డేటా అనేది ప్రిపేర్డ్గా ఉన్న తర్వాత అప్పుడు మనం రెడీగా ఉన్నట్టు మషిన్కి ట్రైన్ చేయడానికి మన దగ్గర డేటా అనేది రెడీగా ఉన్నట్టు. సో కొన్ని డిఫరెంట్ ఆల్గరిథమ్స్ని ఇంప్లిమెంట్ చేసి లైక్ వాల్యూస్ని టెస్ట్ చేసి వేరే వేరే ఆల్గరిథమ్స్ని కూడా యూజ్ చేసి ఫైనల్ కన్క్లూషన్కి వచ్చి లైక్ ట్రైనింగ్ చేయడం కానీ, మోడల్ని ట్రైన్ చేయడం కానీ, టెస్ట్ చేయడం కానీ, వ్యాలిడేట్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ మోడల్ని ఫైనల్గా బిల్డ్ చేసిన తర్వాత ఫైనల్లీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తాం. సో ఈ రకంగా మనకి మెషిన్ లెర్నింగ్ అనేది వర్క్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి మనకి మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్. సో ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా, ఈ హోల్ ప్రాసెస్ని, ఈ మొత్తం ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి, స్పీడప్ చేయడానికి మనం మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఎంఎల్ స్టూడియో అనేది వాడుతున్నాం. ఓకేనా. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది వెరీ పాపులర్ క్లౌడ్ ప్రొవైడర్ సర్వీస్. దీన్ని యూజ్ చేసి వేరియస్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ రకంగా మనకి అజ్యూర్ అనేది ఈ ప్రాసెస్ని అంతా కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని అంతా ఆటోమేట్ చేయడానికి, ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఎంఎల్ స్టూడియో అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి డెఫినేషన్. What is Microsoft ML Studio? Azure Machine Learning Studio is the top-level resource for Azure Machine Learning. This capability provides centralized place for data scientists and developers to work with all the artifacts for building, training, and deploying machine learning models. So, machine learning models లైక్ ట్రైన్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి, బిల్డ్ చేయడానికి, సో వీటన్నిటి కూడా మనకి ఈ మైక్రోసాఫ్ట్ ఎంఎల్ స్టూడియో, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఎంఎల్ స్టూడియో అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అజ్యూర్ ఇన్ ఎంఎల్. సో ఏమేమి డిస్కస్ చేసాం ఈ క్లాస్లో? ఫస్ట్ వాట్ ఈస్ మషిన్ లెర్నింగ్, మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అని చెప్పి డిస్కస్ చేసాం. ఏంటి అంటే ఒక మషిన్కి మనము ట్రైన్ చేయడం, కొంత వాల్యుబుల్ డేటాని ఇచ్చి ట్రైన్ చేస్తే అప్పుడు మషిన్ అనేది అనలైజ్ చేసుకొని, అర్థం చేసుకొని ఒక వాల్యుబుల్ అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మషిన్ లెర్నింగ్లో 2 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? లేబుల్డ్ డేటా అనేది ఉంటుంది ఇక్కడ. సో యూజెస్ లేబుల్డ్ ట్రైనింగ్ డేటా సెట్ టు టీచ్ ఎ మోడల్ ఎ స్పెసిఫిక్ గోల్ అని చెప్తున్నాం. అంటే ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి ఫైనల్ అవుట్కమ్ అనేది తెలుస్తుంది, అంటే వి నో ది టార్గెట్. బట్ వేర్ యాజ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో అన్లేబుల్డ్ డేటా ఉంటుంది, మనకి అవుట్పుట్ అనేది తెలియదు కదా. సో ఇట్ యూజెస్ ది అన్లేబుల్డ్ డేటా టు లెర్న్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డేటా వితౌట్ బీయింగ్ గివెన్ ఎనీ ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తున్నాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక డేటా సెట్ ఉంది, ప్రీడిఫైన్డ్ డేటా సెట్. సో దీంట్లో ఏంటి, కొన్ని డర్క్స్ ఉన్నాయి, కొన్ని బర్డ్స్ ఉన్నాయి, కొన్ని యానిమల్స్ ఉన్నాయి, డిఫరెంట్ అన్నీ. సో ఇలా ఉన్నాయి. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ చేసి ఒక మోడల్ని ట్రైన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది డక్, ఈ షేప్, ఈ కలరు ఇలా ఉంటే ఇది డక్ అని చెప్తున్నాం, నేర్పించాం. సో అప్పుడు మనం ఒక న్యూ ఇన్పుట్ని పాస్ చేస్తే అప్పుడు ఆ మషిన్ అనేది ఆ ఇన్పుట్ని తీసుకొని అనలైజ్ చేసుకొని అర్థం చేసుకొని లైక్ అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే ఇది డక్ అవునా కాదా అని.
ఒకవేళ డక్ అయితే ఈజ్ ఏ డక్ అని చెప్తుంది, ఒకవేళ కాకపోతే ఈజ్ ఏ నాట్ డక్ అని చెప్తుంది. సో ఇక్కడ లేబుల్డ్ డేటా అనేది ఉంది, అంటే మనమే ఇన్పుట్ ఇస్తున్నాము అండ్ మనకి ఫైనల్ అవుట్కమ్ కూడా తెలుసు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. సో సూపర్వైజర్ లెర్నింగ్లో, అన్సూపర్వైజర్ లెర్నింగ్లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో రిగ్రెషన్ ఆల్గరిథమ్స్ అని చెప్పి, క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్స్ అని చెప్పి, అండ్ అలాగే క్లస్టరింగ్ ఆల్గరిథమ్స్, అసోసియేషన్ ఆల్గరిథమ్స్ అని చెప్పి ఉంటాయి. ఓకేనా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్. ఈ మోడల్స్ని అన్నిటిని కూడా మనము ఇంప్లిమెంట్ చేసి ఒక న్యూ అప్లికేషన్ని, న్యూ మోడల్ని మనము బిల్డ్ చేయొచ్చు ఈ ఆల్గరిథమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి. నెక్స్ట్ ఇక్కడ లైఫ్ సైకిల్ చూసాము. అండ్ ఏంటి, ఫస్ట్ మనం ఒక మషిన్కి ట్రైన్ చేయాలంటే ఫస్ట్ మనకి డేటా అనేది ఉండాలి. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఉన్న డేటా అనేది రా డేటా ఉంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయాలి, అంటే డేటాని మొత్తం క్లీన్ చేసి స్ట్రక్చర్డ్ మేనర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన దగ్గర డేటా అనేది ఉంది. సో అప్పుడు మనము మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కొన్ని యూజ్ చేసుకొని మోడల్కి ట్రైన్ చేస్తాం అన్నమాట. ట్రైన్ చేసి వ్యాలిడేట్ చేసి టెస్ట్ చేస్తాం. సో ఫైనల్గా ఒక మోడల్ అనేది బిల్డ్ అయిన తర్వాత, ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ అయిన తర్వాత ఫైనల్గా టెస్ట్ చేసి అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చూస్తాం. సో ఈ హోల్ ప్రాసెస్ అంతా ఉంది కదా ఇప్పటివరకు చెప్పింది. సో ఈ ప్రాసెస్ని మొత్తం ఆటోమేట్ చేయడానికి మనకి మైక్రోసాఫ్ట్ అజూర్ ఎంఎల్ స్టూడియో అనేది యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని అంతా ఆటోమేట్ చేయడానికి, అలాగే ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి. ఓకేనా. సో మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది వెరీ పాపులర్ క్లౌడ్ ప్రొవైడర్ సర్వీస్. దీన్ని యూజ్ చేసి మనం వేరియస్ మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఎంఎల్లో, మషిన్ లెర్నింగ్లో అజూర్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి చూసాం కదా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.